మీ పక్కనే ఉంటూ మీ నాశనాన్ని కోరుకునే 3 రకాల మనుషులు. మీ పక్కనే ఉంటూ, మీతో కలిసి తింటూ, మీ నాశనాన్ని కోరుకునే ఆ ముగ్గురు మనుషులెవరో మీకు తెలుసా? శత్రువు ఎప్పుడూ ఎక్కడో దూరం నుండి రాడు. మీ వెనక గోతులు తవ్వేవాళ్ళు. మీతో రోజు మాట్లాడేవాళ్లే అయి ఉంటారు. చాలామంది అనుకుంటారు, మనతో నవ్వి మాట్లాడే వాళ్ళంతా మనవాళ్లే అని. కానీ కలియుగంలో ముఖం చూసి మనుషులను నమ్మడం అంటే మన చేతులతో మనల్ని మనం ముంచుకోవడమే. ఈరోజు ఈ వీడియోలో చాణక్య నీతి మరియు హ్యూమన్ సైకాలజీ ప్రకారం మీ జీవితాన్ని నాశనం చేసే ఆ 3 రకాల మనుషుల గురించి చెప్పబోతున్నాను. వీరినిప్పుడే గుర్తించకపోతే భవిష్యత్తులో మీ సర్వనాశనం ఖాయం. మొదటి వ్యక్తి, మీకు అవసరం లేకపోయినా అతిగా పొగిడేవాడు. కొంతమంది మనుషులుంటారు, మీ చిన్న పనిని కూడా ఆకాశానికి ఎత్తేస్తారు. నువ్వు తోపు, నువ్వు గ్రేట్ అంటూ అవసరం లేకపోయినా పొగుడుతారు. మీరు చేసే తప్పుళ్ళు కూడా వారు గొప్ప కార్యాలుగా రంగులు మార్చి చెప్తారు. సైకాలజీ ఏం చెప్తుందంటే, అతిగా పొగిడే ప్రతి నోరు వెనుక ఒక పెద్ద స్వార్థం దాగి ఉంటుంది. వీరు మీ ముందు మిమ్మల్ని పొగిడి మీలో అహంకారాన్ని, తప్పుడు నమ్మకాన్ని పెంచుతారు. కాని మీరు వెనక్కి తిరగ్గానే మీ వెనుక నవ్వుకుంటూ మీపై విషం కక్కుతారు. గుర్తుపెట్టుకోండి, శత్రువు చేసే విమర్శ కంటే వీళ్ళు చేసే నకిలీ పొగడ్తలే మీ ఎదుగుదలకు పెద్ద శాపం. ఇలాంటి వాళ్లకు మీ బలహీనతలు, మీ ప్లాన్స్ అస్సలు చెప్పకండి. రెండో వ్యక్తి, మీ రహస్యాలన్నీ తెలుసుకోవాలని ఆరాటపడేవాడు. కొంతమంది మీతో చాలా క్లోజ్గా నటిస్తూ, మనం ఒకటే కదా, నీ బాధ నాకు చెప్పు, నేనున్నా అంటూ మీ సీక్రెట్స్ అన్నీ లాగుతారు. మీ కష్టాల్లో మీకంటే ఎక్కువ బాధపడిపోతున్నట్టు నాటకాలు ఆడుతుంటారు. కాని గుర్తుపెట్టుకో, సమాజంలో అందరికంటే ప్రమాదకరమైన సైలెంట్ కిల్లర్ వీడే. మీరు నమ్మకంతో చెప్పిన రహస్యాలను వీరు ఒక డైరీలో రాసుకున్నట్లు గుర్తుపెట్టుకుంటారు. సమయం వచ్చినప్పుడు అదే రహస్యాలను మీకు వ్యతిరేకంగా ఆయుధంగా మారుస్తారు. వారితో గొడవ జరిగిన మరుసటి క్షణమే మీ రహస్యాలన్నీ నలుగురిలో బజార్న పడేస్తాయి. మీ ప్లాన్ సక్సెస్ కాకముందే వీరికి చెప్తే వీళ్లే వెనుక ఉండి దాన్ని పాడు చేస్తారు. మూడో వ్యక్తి, మీరేదైనా సాధించినప్పుడు ముఖం మార్చుకునేవాడు. మీరు ఒక కొత్త బైక్ కొన్నా, మంచి ఉద్యోగం సాధించినా, లేదా లైఫ్లో పైకి ఎదుగుతున్నా కొంతమంది ముఖాల్లో ఆ సంతోషం అస్సలు కనిపించదు. పైకి చాలా కష్టపడి కాంగ్రాట్స్ అంటారు, కానీ వాళ్ల కళ్ళల్లో ఒక రకమైన ఏడుపు, అసూయ, కుళ్ళు స్పష్టంగా కనిపిస్తుంది. వారు మాట్లాడే మాటల్లో సంతోషం కంటే ఒక రకమైన వెటకారం బయటపడుతుంది. వీరు మీతోనే ఉంటారు, కానీ మీరెక్కడ వాళ్లకంటే పైకి ఎదుగుతారో అని లోపల భయపడుతుంటారు. మీరు కింద పడిపోవాలని మనస్ఫూర్తిగా లోపల కోరుకునే మొదటి వ్యక్తి వీడే. మీకేదైనా నష్టం వస్తే వీళ్ళు లోపల పండగ చేసుకుంటారు. ముగింపు, అందుకే జీవితంలో ఒక పరమ సత్యం గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో అందర్నీ నమ్మడం అంటే అమాయకత్వం కాదు, అది మన మూర్ఖత్వం. పాము పడగ విప్పితేనే ప్రమాదం కాదు, ముఖంపై తీగా మాట్లాడే మనుషుల వెనుక కూడా అంతే ప్రమాదం దాగి ఉంది. పాలు విషం కలిపితే ఎలా ఉంటాయో ఈ ముగ్గురు ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడే మీ చుట్టూ ఉన్న మనుషులను గమనించండి. ఈ ముగ్గురులో ఒక్కరున్నా వెంటనే వాళ్లకి దూరంగా జరిగిపోండి. మీ మనశ్శాంతిని, మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును కాపాడుకోండి.